హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. నేను నిన్న నిజాయితీ గురించి 2 వీడియోలు చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. దాని గురించి తెలుసుకుందామని, అంటే నేను ఎలా ఉంటున్నానో, నా మనసుకి ఎలా ఉందో నేను అలాగే చెప్పాను దాంట్లో. ఆ తర్వాత ఈరోజు భగవద్గీత కోట్స్ వెతుకుతూ ఉంటే నాకు ఇది కనిపించిందండి. సో దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది. అందుకే మీ ముందు మళ్ళీ నేను దీన్ని ఇంకొకసారి తీసుకొని వద్దాం అనుకున్నాను. నేను ఏదైతే చెప్పానో అదే స్వామి ఇక్కడ నాకు చూపించాడు అనిపించింది. దీన్ని నేను నమ్మాను. యాక్చువల్గా నిజాయితీ గురించి చెప్పేటప్పుడు నేను ఒక చిన్న మాట మిస్ అయిందండి. ఏంటంటే ఎవరి దగ్గర ఎవరు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, అది కరెక్ట్. కానీ ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఈ కలికాలంలో తండ్రి ఎంత నిజాయితీగా ఉన్నా, నిజమే మాట్లాడి ఏ తప్పు చేయకుండా అన్నీ కరెక్ట్గా చేసుకొని ఎవరిని బాధ పెట్టకుండా చేసుకొని పోతున్న అతనికి కష్టాలు ఎదురవుతున్నాయి, బాధపడుతున్నారని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాతో కూడా చెప్పుకొని బాధపడిన రోజులు ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ ఈ కలికాలంలో మాత్రం తండ్రి చేసిన ఏ పుణ్యమైనా మీ పిల్లలకు వస్తుందండి. మీరు ఆ విషయంలో ఎప్పుడు బాధపడకండి. నాకు రాలేదే, నేను ఇది సుఖపడలేదే అని మీరు అనుకోవద్దండి. అదంతా మీ కర్మ ఏదన్నా ఉందో అది తెంచుకుంటున్నారనుకోండి, మీ పుణ్యం అంతా మీ పిల్లలకి వస్తుంది, మీ పిల్లలు సుఖంగా ఉంటారు. అలా అనుకొని మీ చేసే నిజాయితీ పనులు నిజాయితీగా చేయండి. కొంతమంది భయపడి మారిపోతున్నారండి. నిజాయితీగా ఉంటే ఏం రాదు, ఎందుకు ఉండాలి? వద్దండి. శ్రీకృష్ణుడు అంతటి వాడే చెప్పాడు, నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనిపించదండి.